మళ్ళీ ఒకసారి నాశనం చేసేదానికి వస్తున్నాను అనేలాగా సిద్ధం అంటే ఎట్లా ప్రజల్ని కౌగిలించుకోవాలి. మీరు కూడా సై అంటున్నారు కదండి, మరి మీరు మీ సై ఎవరికి చెప్తున్నారండి? మీరు కూడా ప్రజలకే చెప్తున్నారా సై అని? ఏదైతే అమరావతి గ్రాఫిక్స్ ఉంది కదా, అమరావతి గ్రాఫిక్స్ కి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోవడానికి సై అంటే సై అంటారు. ఇలా ఆల్రెడీ తట్టాబుట్టకి ఆఫర్ ఇచ్చారు మేడం. లెట్ మీ కంప్లీట్ అండి, లెట్ మీ కంప్లీట్. నేను కంప్లీట్ చేస్తాను. మళ్ళీ మీకు అన్నారు కదా, మీరు ఎంతసేపు మీరు కూడా మేడం గారు అడిగారు, మీరు కూడా సంసిద్ధం అంటున్నారు, తట్టబట్ట సత్తుకొని వెళ్ళిపోవడానికి సంసిద్ధం అవుతున్నారు. ప్రజలకు వెళ్ళాలి కదా, ప్రజల్లోకి వెళ్ళాలి. అర్చన గారు, మనం మాట్లాడేటువంటి సబ్జెక్టు ప్రజల్లోకి వెళ్ళాలి. మధ్యలో మాట్లాడడం వేస్ట్. రన్నింగ్ మాట్లాడే సబ్జెక్ట్ పనికొచ్చే సబ్జెక్ట్ అయితే ప్రజల్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక్క మాట కూడా పనికొచ్చే సబ్జెక్ట్ లేదు మీలో. ఎందుకు లేదండి? ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి వాల్యూ అండి. మీరు మాట్లాడేది మీకు వాల్యుబుల్. చెప్పండి. మీరు మాట్లాడేది మీకు వాల్యుబుల్ ఉంటుంది. మీరు అడిగారు కనుక నేను సమాధానం చెప్పాను. జడ్జ్ చేసేదానికి మీరెవరండి నన్ను డిక్టేట్ చేసేదానికి? నా వాణి నేను వినిపిస్తాను, మీ వాణి మీరు వినిపించండి అంటే మీరు చెప్పిందంతా మేము ఊకొట్టే మంచోళ్ళ అంటే మీరు ప్రజలకి ఇచ్చిన హామీల్ని మీరు మాట్లాడితే నేను మాట్లాడలేదు. అర్చనా మేడం గారు ఏమన్నారంటే మీరు కూడా సంసిద్ధమని ఫ్లెక్సీలు వేశారు కదా. అర్చనా మేడం గారు ఏమడిగారు, మీరు కూడా సంసిద్ధమని ఫ్లెక్సీలు వేశారు కదా, ఆ ఫ్లెక్సీలకి ఏమిటని అడిగారు. అడిగితే నేను చెప్పాను సత్తుకొని వెళ్ళిపోవడానికి సంసిద్ధమని ఫ్లెక్సీలు వేసుకుంటారని చెప్తున్నాను. మీరు ప్రజలకు హామీ ఏమి ఇచ్చారండి? మీరు ఎన్నికలకు ముందు ఏమిచ్చారు మీరు ప్రజలకు హామీలో? బాబు గారి గవర్నమెంట్ లో, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో 5,000 హామీలు ఇచ్చారు. ఒక హామీ చేయలేదు. డస్ట్బిన్ లో ఉంది. ఆ డస్ట్బిన్ లో కూడా దొరకట్లేదు కదా. ప్రతి సంవత్సరం జాబ్ అంటారన్నారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 లక్షల హామీలు ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి మీటింగ్ లో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. 15 సంవత్సరాలు ఏంటి? ఆగండి మీరు ఒకసారి 1 మినిట్ ఆగండి మీరు. మేడం అర్చన గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. సత్య గారు ఆయన ఏమడుగుతున్నారు? మన మేనిఫెస్టోలో అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీరు అంటున్నారు 5,000 హామీలు ఇచ్చారని. మరి నెరవేర్చలేదు కాబట్టి ఆయన 2019లో రాలేదు. మరి మీరు ఎంతవరకు నెరవేర్చారు? మరి అది చూసుకోవాలి కదా. ఈ రోజు అర్చన గారు, మీ సత్య గారు ఒక నిమిషం ఆగాలి. ఇప్పుడు మీ సమయం కాదు. సురేంద్ర నాయుడు గారు ఇంకా మాట్లాడుతున్నారు. మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం చెప్పండి నాయుడు గారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు సిద్ధం అంటే దేనికి సిద్ధం? ప్రజలకు నేను మంచి చేసేదానికి కట్టిస్తాను, లేదా అమరావతిని రెడీ చేస్తాను, లేదంటే సిపిఎస్ రద్దు చేస్తాను. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 7 పీకారు పోలవరం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 7 పీకారు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతికి 7 పీకారు. అది చెప్పండి. మీరు మీరు చెప్పిన సోద చెప్పొద్దు. చెప్పిన సోద చెప్పొద్దు సార్. మీరు 4 సంవత్సరాలు 9 నెలలు మీరు ఏం పీకారు? చంద్రబాబు నాయుడు ఏం పీకారు? రాజధాని ఏది? మద్యపాన నిషేధం అన్నారు ఏది? భూమి ఆయన పెట్టారు. భూమి ఏం పెట్టారు? చంద్రబాబు నాయుడు ఎవరికి ఏం చేశారు? చెప్పండి. మీరు ఏమి ఎన్ని హాస్పిటల్స్ కట్టారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హాస్పిటల్స్ కట్టారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోర్టులు కట్టారు? చంద్రబాబు నాయుడు గారు పొడుగు బలహీన వర్గాలకి ఎంతమందికి ఇచ్చారు? అది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏంటయ్యాయి? కమ్ టు ద పాయింట్. పోలవరంలో మీరు పెట్టిన స్కామ్లు ఏంటి? పోలవరంలో మీరు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? మాట్లాడితే పోలవరం ఏంటి? పోలవరం చంద్రబాబు నాయుడు సంఘం ఆగించారు 5 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ లేని వాళ్ళు డెబిట్ లో కూర్చొని మాట్లాడటం కరెక్ట్. ఉపాధ్యాయులందరినీ కూడా మద్యం షాపుల మీద నిలబెట్టి మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడతారండి? మీరేం మాట్లాడతారు? జయము చంద్రన్న అని చెప్పేసి పోలవరం బస్ టికెట్లు కలెక్ట్ చేసుకుని డబ్బులు దొబ్బే రకం మీరు. కావులు పెట్టారు. మీరు రద్దు చేశారా? మీరు ఎందుకు సిపిఎస్? మీరు ఆయన అయిపోయింది కదా. మీరు చేయలేదు. ఆయన అంటున్నారు.
సబ్జెక్ట్ లేదని వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడండి మీకు సంపూర్ణ బదిలీ చేశారు? ఏం నోరు మరి ఎన్నికల్లో మీరు ఆయన మాట్లాడండి. ఇప్పుడు సత్య గారు ఇది మీ సమయం కాదండి, ఇప్పుడు మీ సమయం కాదు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సుమారు రాజేష్ గారు ఉన్నారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఉండి. నెక్స్ట్ మీరే. ఆయన మాట్లాడారు కదా, కాదండి మీ సమయం కాదండి. ఇప్పుడు ఆయన తనక వ్యాధి వినిపించారు కదా, నా వ్యాధి వినిపించారు. మీ వాళ్ళు వినిపించారు ఎప్పుడు? తర్వాత బీజేపీ తర్వాత మీది. ఆగండి, ఎప్పుడు వెంటనే పోతే కౌంటర్ వెంటనే మాట్లాడేప్పుడు మీరు మాట్లాడలేదు కదా, ఆయన మాట్లాడించారు. ఎక్కడ వాయిస్ ఏమైనా వినిపించారా మీరు అసలు? వినాలండి కొంచెం. బ్రదర్ మీరు ఇక్కడ ఏమనంటే అదైతే మీరు మాట్లాడిన వెంటనే అందరూ కౌంటర్ ఇస్తారు. మరి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇందాక టీవీ డిబేట్స్ లో పెద్ద వాయిస్ మాట్లాడితే ఏదైతే మీ వైసీపీ నాయకులు తిట్ల దండకం కానీ బూతుల పురాణం కానీ మాట్లాడితే వాళ్ళకి మంచి అవకాశాలు దొరుకుతాయి అనే ఆలోచనలో ఉన్నారు. మీరు ఆ విధంగా మాట్లాడాలనుకుంటే, ఆ విధంగా డిబేట్ చేయాలని అనుకుంటే ఏం పీకారు అవన్నీ అవసరం లేదు. మీరు వాళ్ళు మాట్లాడిన ఏ విషయాన్నైనా మీరు ఖండించాలి అని అనుకుంటే ప్రాపర్ గా మాట్లాడండి. మీరు ప్రాపర్ గా మాట్లాడండి. మీరు వచ్చారు సంపూర్ణ మద్య నిషేధం చేస్తే తప్ప ఓటు అడగను అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఎక్కడ చేశారు మీరు సంపూర్ణ మద్య నిషేధం? ఎందుకు ఇప్పుడు ఓటు అడగడానికి సిద్ధం అని చెప్పి పెద్ద పెద్ద సభలు అంత ఖర్చు అవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? అదంతా ప్రజాధనం కదా. అంటే సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా అడుగుతున్నారు మీరు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎక్కడుందా జాబ్ క్యాలెండర్? ఇప్పటిదాకా కనీసం 5,000 ఉద్యోగాలు కూడా మీరు ఓన్లీ మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా చేశారనంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? మీ కార్యకర్తలకు ఇచ్చారు. మీ చెప్పులు మోసే వాళ్ళకి ఇచ్చారు. మీకు ఎవరైతే బానిసత్వం చేస్తారో వాళ్ళకి ఇచ్చారు. మీరు ఎవరైనా చదువుకున్న బిఎస్సి, బిఎడ్, ఎంఎస్సి ఇవి చేసిన వాళ్ళకి ఎవరికైనా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయా? ఒక్క ఐటీ పరిశ్రమను గత 5 ఏళ్ళలో మీరు తీసుకురాగలిగారా? ఎవరైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు గ్రాడ్యుయేట్స్ కానీ ఇద్దరు ఇంజనీరింగ్లో కంప్లీట్ అయినా, ఫార్మసీలో కంప్లీట్ అయినా వాళ్ళటు బెంగళూరుకి వెళ్ళాలి, లేకపోతే ఇటు హైదరాబాద్కి రావాలి, లేకపోతే చెన్నైకి పోవాలి. మీరు ఎక్కడ 3 రాష్ట్రాలని 3 ముక్కలు చేసి రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఏ విధంగా మిమ్మల్ని సమర్థించుకుంటారు మీరు? ఏ విధంగా సమర్థించుకుంటారు? చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేకుండా పంపకాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు తట్టా పుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళి 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేస్తామని ఏం చేశారు మీరు చెప్పాలండి. అధికారాన్ని చలాయిస్తున్నారు. మీరు ఏం చేశారు ప్రజలకు చెప్పండి. మీరు చెప్పడం కాదండి, వినండి, అడిగిన చెప్పండి. జనవరి ప్రతి ఎవ్రీ ఇయర్ జనవరి 1st జాబ్ క్యాలెండర్ ఎంత ఇచ్చారు? ఎన్ని జాబ్స్ ఇచ్చారు? మీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మీ సంపూర్ణ మద్య నిషేధం ఎక్కడ? మీరు రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నది ఎక్కడ? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చెప్పండి. సిపిఎస్ రద్దు ఎక్కడ? సిపిఎస్ రద్దు ఎక్కడ? మేడం నేను చెప్తా మేడం, సిపిఎస్ రద్దు లేదు, రైట్, రుణమాఫీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా పరిపాలించలేదు. వీళ్ళు ఏం చేస్తారో డైరెక్ట్ గా చెప్పి ఓటు అడగమని మేడం. ఈ రోజు మీరు చెప్పాలి ఏం చేసామన్నది. ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలందరికీ ముగ్గులు పెట్టి గుద్దులు గుద్ది ఈ రోజు వదిలేసిన మీరు చెప్పాలి. నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, టైం అవుతుంది. నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం. ఆ సోది ఆలకించడానికి కాదు, నాకు చెప్పండి. మీరు అలా మాట్లాడకూడదు. సత్య గారు మీరు రెండు మాట్లాడారు, సబ్జెక్ట్ లేదన్నారు, సోది అన్నారు, తప్ప అలా మాట్లాడకూడదండి. మీకు వాళ్ళకి సోది అయితే మీ మాట వాళ్ళకి సోది, తప్పండి, అలా మాట్లాడకూడదు. మీ మాట వెనక్కి తీసుకోవాలి, అలా మాట్లాడకూడదు ఇక్కడ. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మీరు ఆగండి సత్య గారు, మీరు ఆగండి ఒక నిమిషం, మీరు ఆగండి ఒక నిమిషం, మీరు చెప్పండి. రామాలయం అని చెప్పాం, రామాలయం కట్టి చూపించాం. ఇది ప్రజలకు నువ్వు ఏ వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానాన్ని అమలు చేసావా లేదా అని అన్నది చెప్పు.
అది మాట్లాడడం మానేసి నువ్వు ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలి 4.5 సంవత్సరాలు ప్రజల్ని హింసించి ఈరోజు మళ్ళీ సిద్ధం అని చెప్పి ప్రజల దగ్గరికి ఎలా వస్తున్నారు? ఏం చెప్తామని వస్తున్నారు మీరు? అంటే ఇంతకు ముందు ఇచ్చినవన్నీ వదిలేసాం గాలికి, ఇప్పుడు కొత్త హామీలతో వస్తున్నా, మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారా? ఓకే, రైట్ అండి. ఇప్పుడు మాట్లాడండి సత్య గారు, మాట్లాడండి. మేడం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మామూలుగా మాట్లాడారు కదా, పోలవరం ఏంది, తర్వాత ఆ హామీలు ఏం చేశారు, ఈ హామీలు ఏం చేశారు, చిలక్కి కట్టకట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు సింగిల్ షాట్ గా, సింగిల్ వర్డ్ గా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి న్యూస్ చూడమనండి. గత సంవత్సరంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పరిపాలన చేశారు. ఈ 5 సంవత్సరాలు నేను పరిపాలన చేశాను, మీ తాలూకా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్స్ తీసుకోండి, ఏ గవర్నమెంట్ నుంచి మీకు మంచి జరిగిందో వాళ్ళకి ఓటేయని మా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా పోలవరం ఎందుకు 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల క్రితం పోలవరం ఆయన హయాంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు కట్టలేపారో చెప్పగలరా? ఈ బూమ్ బూమ్ బీర్ అనేది చంద్రబాబు నాయుడు కనిపెట్టాడు కదా, ఎందుకు కనిపెట్టాడో చెప్పగలరా? ఈ రోజు వైఎస్ఆర్సీపీలో అర్చన గారు, ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఎవడు ఎక్కడి నుంచి అయినా ఎక్కడైనా అందులేడు ఇందులేడు సందేహం లేదు, సందేహం వలదని మీరు అనుకుంటున్నారండి, అది మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటే అయిపోతుందా? అది మీ అతి విశ్వాసం, అతి విశ్వాసం, అది అతి విశ్వాసం అండి. ప్రజలు ఏమనుకుంటారు మీకు అక్కర్లా, ఇందు వేడు అందు లేదని మిమ్మల్ని మీరు కోరుకుంటూ పోతే ఎట్లా అండి? ప్రజలు చెప్పాలి మాట, మీరు కాదు చెప్పాల్సింది. మిమ్మల్ని మీరు మీ బుక్క మీరు ముద్దు పెట్టుకుంటే సరిపోదు, ప్రజలు ముద్దు పెట్టుకోవాలి. మీరు ముద్దు పనిచేయాలి. మీరు ఇందు వేయడం లేదు, మీరు అనుకోండి కదా, ప్రజలు అన్నాడు మాట. మరి ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న మీరు సమాధానం చెప్పట్లేదు ఏంటి? మరి ఇవన్నీ అన్నారు, ఏం చేయాలంటే మీరు ఎంత చెప్పి వాళ్ళని విమర్శించడం తప్పించి పోలవరం చంద్రబాబు నాయుడు కట్టలేదు అంటారు. మరి మీరు వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేశారు, ఏం కట్టారు? మరి మీరు దాని గురించి సమాధానం చెప్పండి. మీరు 16 హాస్పిటల్ కట్టించాం, ఎన్ని పోర్టులు చేయించాం, 16 హాస్పిటల్ ఎక్కడి నిధులతో కట్టించారు? ఏ నిధులతో కట్టించారు? ఏ నిధులతో కట్టించారు? ఇక్కడ తెలంగాణలో ఎన్ని వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని వచ్చాయి, మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి లెక్కలు తీసుకోండి ముందు. ఉద్దానం సమస్య క్లియర్ చేయలేకపోయాడు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 450 హాస్పిటల్స్ శాంక్షన్ చేస్తే అందులో 16 హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చాయండి. అంతే తప్ప మీరే తీసుకొచ్చింది కాదు. మంగళగిరిలో కట్టిన ఎయిమ్స్ కూడాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇచ్చింది. ఒక అవ్వ తాత డైలాగులు పనికిరావండి. ఒక అబ్బా తాత, ఒక అక్క చెల్లి, ఒక అమ్మ నాన్న డైలాగులు పనికిరావండి. ఓట్ల రూపంలో మారవు, డైలాగ్స్ కాదు కావాల్సింది. ముందు పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు గారు కూడా డబ్బులు పంచారు. చంద్రబాబు నాయుడు గారు ఓట్లేశారు. సరే, ఈ రోజు మీకు కూడా ఈ రోజు అదే జరగబోతుంది. ఒక విలేజ్ కి వెళ్ళి చూడండి, స్కూల్ చంద్రబాబు నాయుడు ఓట్లేనప్పుడు ఈ రోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఎందుకు వేస్తారు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక పోర్టుకి వెళ్ళి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఉద్దానం వెళ్ళి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాళ్ళు ఒక్కటి చేశారని చెప్పు. ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి చేశారని చెప్పండి. ముఖ్యమంత్రిగా ఏం చేశారంటే జన్మభూమి స్కామ్ చేశారా? ఇది చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ మాట్లాడడం. సత్య గారు మీరు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు చేయలేదు, చంద్రబాబు నాయుడు ఆయన పేరు తీసుకుంటారేంటి? మీ అధినాయకుడు మీరేం చేశారో చెప్పండి, మీరు ఇచ్చిన హామీలు ఏం చేశారో చెప్పండి. అంటే మీరెంతసేపు వాళ్ళ పేరు ఎత్తుతారేంటి? వాళ్ళు ఓటేయమన్నాడు, మీరే చెప్తారేంటి? క్యాంపెయినింగ్ అది మీరే చేస్తున్నట్టున్నారు, వాళ్ళ పేరు పదే ప్రస్తావించి. అర్చన గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది నేను నెమ్మదిగా క్లియర్ గా చెప్తున్నాను. ఒక విలేజ్ కి వెళ్తే విలేజ్ క్లినిక్ లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో కనబడుతుంది. ఒక స్కూల్ కి వెళ్తే ఆ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో కనబడుతుంది. ఎన్ని హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళారో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సరిగా లేక డ్రాప్ అవుట్స్ 3,20,50,000 మంది ఉన్నారండి. పిల్లలు స్కూల్ మానేసిన వాళ్ళు వినండి, ప్రతి స్కూల్ కి వెళ్తే కనిపిస్తున్నారే 3,20,50,000 మంది ఉన్నారు డ్రాప్ అవుట్స్ పిల్లలు. ఎందుకు మానేశారు? మీరు అంత మంచిగా నాడు నేడు స్కూల్స్ పెడితే స్కూల్ ఎందుకు మూసేశారు? ఎందుకు జరిగింది ఇదంతా? 3,50,000 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో. డ్రాప్ అవుట్స్ అని స్కూల్ మానేసిన విద్యార్థులు ఎందుకు మానేశారండి? ఆ నాడు నేడు అంత బాగుంది. ఆ దరిద్రాన్ని 3,50,000 మందిని వదిలించినటువంటి చంద్రబాబు నాయుడు అడగండి మేడం.
చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగుతామండి? మీరు అధికారంలో ఉంటే ఆయన కన్నా మంచి సబ్జెక్ట్ ఇస్తారు మీరు. ఆయన కన్నా మంచి అంతకు ముందు సబ్జెక్ట్ డ్రాప్ అవుట్స్ ఇస్తారు లేవన్నాం, కానీ ఇప్పుడు మీరు చాలా బాగుందని చెప్తున్నారు కదా, మేము ఇప్పుడు డ్రాప్ అవుట్స్ అడుగుతున్నాం. అర్చనా గారు మీరు చెప్పారు కదా, మేము అడుగుతున్నాం, అది మేము ఊసెత్తలేదు. మీరే మీరు ప్రతి విలేజ్ కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పిన ఏమేం చూస్తారు అన్నారు చూడండి. ప్రతి విలేజ్ కి వెళ్తే వైకాపా నాయకులు చేసిన భూ కబ్జాలు కనిపిస్తాయి. వైకాపా నాయకులు అడగలరా? ఏంటి చెప్పండి సత్య గారు, అడగలేదు. ఏంటండి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జనాలతో మాట్లాడేటప్పుడు నేను మీకు ఇది చేశాను, చేసినట్లయితే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఏ నాయకుడైనా అడగగలుగుతున్నాడా? ఇప్పుడు వాళ్ళు అధికారం లేని వాళ్ళు ఏం అడుగుతారండి? ఏం చెప్తారండి? అప్పుడు ఎప్పుడో చెప్పింది చేసిన ఇప్పుడు ఓటేయండి అడుగుతారా? మేము ఇది చేస్తాం ఓటేయండి అంటారు కానీ ఎవరైనా? మీరు అధికారంలో ఉన్నారు కదా, మేము చేసేది అంటారు. సరే సరే, దీనికి సురేంద్ర నాయుడు గారు ఏమంటారు విందాం. సరే ఆగండి, సరే ఓకే ఓకే సత్య గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. సురేంద్ర నాయుడు గారు ఆయన అడుగుతున్నారు, మీరు మేము ఇది చేసాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు మేము ఇది చేసాం ఓటేయండి అని. మీరు ఏం చెప్పి ఓటు అడుగుతారని ఆయన అడుగుతున్నారు, మీరు చెప్పండి దానికి సమాధానం. మేడం ఇప్పుడు సత్య గారిని ఒక్క నిమిషం ఓపిక ఉండమని చెప్పండి. ఆయన ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని మాట్లాడినా నేను ఓపికగా విన్నా. నేను మాట్లాడేటప్పుడు ఓపిక ఒక నిమిషం వినమని చెప్పండి, దాని తర్వాత ఆయన ఏదైనా ఉంటే విషయం ఉంటే మాట్లాడమని చెప్పండి. మేడం గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి సార్. ముందర జగన్మోహన్ రెడ్డి మీరు జనాలు చెప్తారండి, విందాం విందాం. అందుకే మీరు ఒక నిమిషం ఆగండి, ఆయన చెప్పేది మనకు వినిపిస్తే కదా మీరు మాట్లాడదు. ఒక్క నిమిషం ఆగండి, చూడాలి చూడాలి. ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుండి దిగిపోయి. ఎందుకు? ఈయన చంద్రబాబు నాయుడు కంటే చాలా గొప్పగా పరిపాలిస్తారు అని చెప్పి ఈయన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసినారు, ఆయన దింపినారు. మీరు అధికారంలోకి వచ్చినాక 4 సంవత్సరాల 9 నెలల్లో మీరు చంద్రబాబు గారి కంటే గొప్పగా ఏమి పరిపాలించారు అని ఈ రోజు ప్రజలు అడుగుతా ఉంటే తలుపేస్తున్నారు. వినండి సత్య గారు, వినండి, ఓపిక లేకపోతే ఎట్టండి, వినండి. సాగదీయకుండా మ్యాటర్ రండి. మీరు సోది మొత్తమే డోర్ వేస్తున్నారు, మొత్తమే డోర్ తీస్తున్నారు. ఈ సోది మీకు ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చెప్పండి సార్ ముందర. మేడం గారు ఈ సోది డోర్ వేశాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఈడు వచ్చాడు, ఆయన కార్తిచ్చాడు, ఒకడు జారుతాడు, ఒకడు మారుతాడు, ఇవన్నీ ఎందుకు సార్? మీరు ఏం చేశారో చెప్పండి. 2024 లో వస్తారా రారా చెప్పండి. తట్టబుట్ట సత్కెళ్ళిపోతారా చెప్పండి. లేనిపోయిన సోది ఎందుకు? పనికి మళ్ళీ మాటలు ఏమైంది? పోలవరం ఏమైంది? పోలవరం ఏమైంది? అసలు చెప్పే అవకాశం ఇవ్వరు. వాళ్ళు మాట్లాడేది మీరు మాట్లాడుతుంది మీరు చూసుకోండి, వాళ్ళ మాటలు మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఆగారండి ఒక నిమిషం. అసలు ఆగరు. చెప్పండి సురేంద్ర నాయుడు గారు, మీరు మాట్లాడేది సత్య గారు. మేడం ఈ రోజు నేను ఒక్క పాయింట్ అడుగుతున్నాను. సత్య గారు అసలు ఒక నిమిషం కూడా ఆగలేరా? మీరు చెప్పిన మాట వినలేరా? ఆ మాత్రం ఓపిక లేదా, సహనం లేదా, ఏం లేవా? మీకు మీ దగ్గర విషయం ఉంటే వినండి సత్య గారు, ఇది కరెక్ట్ కాదు. సురేంద్ర నాయుడు గారు మీరు 4 సంవత్సరాలు 9 నెలల్లో మీరేం సాధించారో చెప్పండి ప్రజలకి, మేము చెప్తాం. సరే మిమ్మల్ని అడుగుతారు కదా, మీరు చెప్పండి సురేంద్ర నాయుడు గారు ఏం చేశారు మీరు చెప్పండి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసినటువంటి రాజధానిని నిర్మిస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినటువంటి పోలవరాన్ని నిర్మిస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. బడుగు బలహీన వర్గాల వారికి నెరవేరుస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మందికి జనాలకి ఇల్లు ఇచ్చారు. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టేది తెలుగుదేశం పార్టీ. ఈ జగన్మోహన్ రెడ్డి యాపిల్ ఫోన్ మీరే కనిపెట్టారు. యాపిల్ ఫోన్ మీరే కనిపెట్టారు. తర్వాత వ్యాక్సిన్ మీరే కనిపెట్టారు. సార్ 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 హ్యాట్సప్ హ్యాట్సప్.
యాపిల్ ఫోన్ మీరే కనిపెట్టారు, వ్యాక్సిన్ మీరే కనిపెట్టారు, మరుగుదొడ్లు మీరే కనిపెట్టారు, ప్రపంచ పట్టణంలో బాగా నిలబడతారు మీరు. ఎందుకు సార్ జనాలు మోసం చేయడానికి? ధీరుడు ధీరుడు అంటే మా జగన్మోహన్ రెడ్డి మీరు ధీరుడు అంటే అయిపోదండి, జనాలు అనుకోవాలి. మీరే సత్య గారు ధీరుడు ధీరుడు మీరు అనుకుంటే అయిపోదండి. మీ టాపిక్స్ మీరు ఇచ్చుకోకండి. జనాలు ప్రజలు అసలు వేరే మాట్లాడే అవకాశమే మీరు ఇవ్వట్లేదు. మీరు ఇక్కడికి వచ్చారని మీ పార్టీని మీరు రిప్రజెంట్ చేస్తారండి. మీరు మీ పార్టీని రిప్రజెంట్ చేస్తారు. ఇప్పటికే మీరంతా రౌడీ షీట్లు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అని వాళ్ళంతా అంటున్నది మీరు నిజం చేస్తారా ఇక్కడ మీ మాటలతో? మీరు మిగతా అవకాశం ఇవ్వరా? మీరేనా? ఒక నిమిషం ఆగండి. మీరు అన్ని అబద్ధాలు ఆడుతుంటే ఎవరితో వాళ్ళకి నిజం మీరు ఆగాలి. వాళ్ళ అబద్ధం చెప్పి మీరు వినాలి కాదని మీరు చెప్పాలి. మీరు ఎవరి మధ్య మాట్లాడడానికి ఆపండి. మీరు మాట్లాడండి సురేంద్ర నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఎవరున్నారు ప్రపంచ పట్టణంలో ఎక్కడానికి? ఆయన చెప్పుకుంటాడండి, మీరు చెప్పుకున్నారు. వీడు చూడండి, ఆయన చెప్పుకుంటాడండి. మీరు ఎందుకు మాట్లాడతారు? చెప్పుకొని ఆయన కాదని మీరు చెప్పండి. సత్య గారు ఎవరు మాట్లాడే అవకాశం ఏంటండి? పెద్ద గొడవలా ఉంది అంతే, డిబేట్ లా ఉంది. ఇదేమైనా ఎవరికి మాట్లాడే అవకాశం ఎవరు అసలు? సత్య గారు మీ దగ్గర విషయం ఉంటే నేను అరగంట మీతో డిబేట్ చేసేదానికి సిద్ధం. మీ దగ్గర విషయం లేదనుకుంటే మీరే మాట్లాడుకోండి, మేమందరూ కూడా వెళ్ళిపోతాం. మీరు ఒక్కరిని మీ కూర్చొని మాట్లాడుకోండి, మీ భజన చేసుకోండి. ఆయన గురించి మాట్లాడద్దండి, మీరు విషయం చెప్పండి. మీరు సార్ ప్రపంచ పట్టాలు, వరల్డ్ పట్టాలు ఆ చంద్రబాబు నాయుడు కోసం చెప్పకండి సార్, ఇంకేదైనా చెప్పండి సార్. భజన ఆపండి, భజన ఆపండి. మీరు భజన చేసుకోవాలి. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నా భజన. మీరు చేస్తున్నారు భజన సార్. ప్రపంచ పట్టణాన్ని మీరు భజన చేస్తున్నారు. భజన చేసుకోండి. మీరు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఇది ఛానల్ కాదు సార్. ప్రపంచ పట్టణం అని చెప్పేసి అన్ని భజన మీరు చేస్తున్నారు. నేను మాట్లాడలేను అనుకుంటున్నారా? మీరు దిగదారి ప్రపంచ పట్టణం మాట్లాడగలిగితే మీరు వెళ్ళిపోతారు అక్కడ నుండి. విషయం లేకుండా మీరు ఆగాల్సిందే అండి. ఎంత చెప్పండి మీరు వినట్లేదు అసలు. మేడం నేను ఆగాను, మీరు మాట్లాడమన్నాను మేడం. వయసులో పెద్దోళ్ళు కాబట్టి మిమ్మల్ని ఇంక వేరే విధంగా మాట్లాడలేకపోతున్నాను నేను. మేడం నేనేమంటానంటే సత్య గారికి నేనేమంటున్నానంటే స్ట్రెయిట్ క్వశ్చన్ వేస్తున్నా, ఆయనకి ఇవ్వండి. నేను అయిపోయిన తర్వాత సత్య గారికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు సత్య గారికి నేను స్ట్రెయిట్ క్వశ్చన్, 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మీరిచ్చిన హామీని ఒకే ఒక హామీనైనా నెరవేర్చారా? మీరిచ్చిన హామీలు నేను చెప్తా, నోట్ చేసుకోండి. దాని తర్వాత ఏమేమి హామీలు మీరు నెరవేర్చారు చెప్పండి. ఉద్యోగస్తులకు మీరేం చెప్పారు ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసేటప్పుడు? సిపిఎస్ అదంతా 12 గంటలో సిపిఎస్ రద్దు చేస్తాం, వారంలో సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నది. సిపిఎస్ రద్దు చేశారా? ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజుకి మెగా డిఎస్సి అన్నారు. ఒక్క డిఎస్సి అయినా మీరు తీసుకొచ్చారా? మద్య నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతాను అన్నారు. మద్య నిషేధం చేశారా? వేరే రాష్ట్రానికంటే మన రాష్ట్రంలో రేట్లు పూర్తిగా తగ్గించేస్తానన్నారు. ₹1 తగ్గించారా? తగ్గించకపోగా చెత్త పన్ను కూడా వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? అదే విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెంచారు? నా పొలంలో నువ్వు రాయి నాటి చాలా ఇంకా సురేంద్ర నాయుడు గారు మీరు అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, ఆయన సమాధానం చెప్పేనియండి. ఇంకెందుకు ఎలాగో ఆగరా ఆయన. నేను చెప్పే సమాధానం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెత్త ఇదన్నారు కదా ఆయన చెత్తగా మాట్లాడితే ఓన్లీ అర్చన గారికి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఆగుతున్నాను. మీరు చెత్తగా మాట్లాడేది మిమ్మల్ని మీరు చెత్తగా మాట్లాడేది. మీరు చెత్త ప్రశ్నలు వేసుకొని చెత్త మాట్లాడుతున్నారు. సత్య గారు ఆయన అడిగారు, మీరు అంటే మీరు అప్పుడు చెత్త వాగ్దానాలు ఇచ్చారా మీ జగన్మోహన్ రెడ్డి? చెత్త వాగ్దానాలు అవన్నీ మరి ఆయన చెత్త ప్రశ్నలు అంటున్నారు. సమానంగా ఈ రాష్ట్రంలో తోచేయాలనుకుంటున్నారు. అంటే దానికి సమాధానం చెప్పరండి, వదిలేద్దాం. సత్య గారు, రాజీవ్ రెడ్డి గారు, మరి పోస్టర్లు మొత్తం గోల్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది?